బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పుష్పక ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగాయంటూ వదంతులు రావడంతో ప్రయాణికులు ఒక్కసారిగా కిందకు దూకేశారు. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందినట్లుగా సమాచారం. పరండా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ ఘటన సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ ఫోన్ అందిస్తారు. పవన్, మహారాష్ట్రలోని జల్గావ్లో యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు అందుకున్నాయనే భయంతో ఒక్కసారిగా ప్రయాణికులు ఆందోళన చెంది ట్రాక్ పై నుంచి కూడా కిందికి దూకిన ప్రయాణికులు కూడా చాలా మంది కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. దాదాపు 20 మంది కంటే ఎక్కువగా దీనికి సంబంధించి చనిపోయినట్లుగా ప్రాథమికంగా చెప్తున్నారు. పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చింది మరొక రైలు. అయితే పుష్పక్ ఎక్స్ప్రెస్ ని చైన్ లాగడంతో ఒక్కసారిగా మంటలు కూడా చెలరేగాయి. అయితే ఈ యొక్క మంటల భయానికి ప్రయాణికులు ఒక్కసారిగా రైలు ట్రాక్ పై రావడంతో ఎదురుగా బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది. అయితే వచ్చిన నేపథ్యంలో ఎవరైతే యొక్క పట్టాల పైన ఉంటారో అందరిని కూడా ఢీకొట్టిన నేపథ్యంలో దాదాపు 20 మంది చనిపోయినట్లుగా ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే ఇంకా ఎక్కువనే చనిపోయి ఉంటారని చెప్పి కూడా అక్కడ సిచ్యువేషన్ బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే గాయపడ్డ వారిని మాత్రము సమీప హాస్పిటల్ కి తరలించిన అధికారులు కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకుంటారు. సమీప హాస్పిటల్ కూడా తరలిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క మహారాష్ట్రలోని యొక్క ఘోర రైలు ప్రమాదం మాత్రము ప్రధానంగా చెప్తే మాత్రము రైల్లో ఒక్కసారిగా మంటలు రావడము, జల్గావ్ లో యొక్క ఘటన చోటు చేసుకోవడము పూర్తిగా స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. అసలు ఏం జరుగుతుంది అనేది మాత్రము ప్రయాణికులకు ఇంకా అర్థం కాలేని పరిస్థితిలో ఉంది.
పుష్పక్ ఎక్స్ప్రెస్ లో మంటలు రావడము, దాంతో భయాందోళన కావడము, ప్రయాణికులు వారంతా కూడా ట్రాక్ పైకి రావడంతో ఎదురుగా వస్తున్న ఒక బెంగళూరు ఎక్స్ప్రెస్ కూడా వారిని ఢీకొట్టింది. అయితే ఈ యొక్క ట్రైన్ కూడా వీరు ఎందుకు దూకాల్సి వచ్చింది అనేది మాత్రం ప్రధానంగా ఇందులో స్థానికులు కూడా, అంటే ప్రయాణికులు తాము భయాందోళనకు గురయ్యారు కాబట్టి ఒక్కసారిగా పట్టాలపైకి దూకి తమ ప్రాణాలను కాపాడుకునేందుకు కూడా